ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం ఉంటుంది. ఆ క్షణమే మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక చిన్న నవ్వు, ఒక చిన్న కామెంట్, ఒక చిన్న ఫెయిల్యూర్. ప్రపంచానికి అది చిన్న విషయం, కాని మన హృదయానికి అది పెద్ద పగుళ్ళు. ఎవరూ పట్టించుకోని ఆ ఒక క్షణం మనలోని ఆత్మవిశ్వాసాన్ని నల్లటి నీడలాగా మింగేస్తుంది. అప్పుడే మనలో ఒక ప్రశ్న పుడుతుంది, నేను నిజంగా విలువలేనివాణ్ణా? కాని ఇదే కథలో ఒక అద్భుతం జరుగుతుంది. ఎలా అంటే, ఇదే కథ చెబుతుంది ఒక చిన్న బాలుడు తనను తాను మళ్లీ ఎలా కనుగొన్నాడో. ప్రతి ఉదయం స్కూలుకి వెళ్లే ముందు అర్జున్ కిటికీ దగ్గర కొద్దిసేపు నిలబడి బయటను చూస్తుంటాడు. రోడ్డుమీద పరుగులు తీస్తున్న పిల్లలు, వాళ్ల నవ్వులు, వాళ్ల ఉత్సాహం అన్నీ బయట కనిపిస్తాయి. కాని అర్జున్ మనసులో మాత్రం ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం. అతని జీవితం మరో లెవెల్లో నడుస్తున్నట్లుంటుంది. అతను మంచబ్బాయే, కానీ మాట్లాడటానికి, తన ఆలోచనలు బయటపెట్టటానికి ఏదో ఒక అడ్డంకి. ఎవరికీ కనిపించని గోడలాంటి దాంట్లో అతను నలిగిపోతున్నాడు. కాసేపు లోతుగా ఊపిరి పీల్చుకుంటూ తన హృదయంలోని భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో, ఏదో మిస్ అవుతున్నాననిపిస్తోంది అని అతని కళ్ళు చెబుతుంటాయి. ఇదే అర్జున్ యొక్క చిన్న, నిశ్శబ్దమైన ప్రపంచం. స్కూలుకి వెళ్లే దారి అంతా అర్జున్ తనలోనే మునిగిపోయి నడుస్తూ ఉండేవాడు. రోడ్లమీద జనాలు రద్దీగా కదులుతున్నా అతనికి తన అడుగుల శబ్దమే ఎక్కువ వినిపిస్తుంది. స్కూల్ గేటు దగ్గరికి వెళ్లగానే పిల్లలు హడావిడిగా నవ్వుతూ పరుగు తీస్తుంటారు. వారందరి మధ్యలో అర్జున్ మాత్రం నిదానంగా నడుస్తాడు, ఎవరికీ ఇబ్బంది కలగకుండా. ఇవాళ కూడా అలాగే ఉంటుంది, ఎవరు నాతో ఎక్కువగా మాట్లాడరు అని అతని మనసంటుంది. కాని లోతుగా అతనిలో ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు నేను కూడా వాళ్లలాగే ఆత్మవిశ్వాసంతో నవ్వుతానేమో అని. క్లాస్ రూమ్ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఏదో ఒక పనిలో మునిగిపోయారు. కాని అర్జున్ మాత్రం తన బెంచ్ మూలలో సైలెంట్గా కూర్చున్నాడు. టీచర్ ఒక ప్రశ్న అడిగినా అతనికి సమాధానం తెలుసు, కాని చేతెత్తడానికి ధైర్యం మాత్రం రావడం కాదు. నేను చెప్పితే తప్పు చెబుతానేమో, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అంటూ 100 ఆలోచనలు అతన్ని ఆపేస్తాయి. ఇతర పిల్లల గొంతులు ఉత్సాహంతో నిండిపోయి ఉండగా అర్జున్కి తన గుండె దడ మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. ఒకరోజు పబ్లిక్ స్పీకింగ్ కోసం టీచర్ అతని పేరు పిలిచింది. అర్జున్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. బెంచ్ నుంచి లేచాడు, కాని మాట మాత్రం బయటకు రాలేదు. కాళ్ళు వణికాయ్, చేతులు చెమటపట్టాయి. క్లాస్లోని కొంతమంది పిల్లలు నవ్వుతుండగా అర్జున్ ముఖం ఒక్కసారిగా మసకబారింది. నేను నిజంగా ఇంత బలహీనుడినా అని అతని మనసు చీలిపోయింది. ఆ రోజు ఇంటికి వెళుతూ అతని కన్నీళ్లు ఎవరి దృష్టికి పడకుండానే జారిపోయాయి. ఆ రాత్రి అర్జున్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. టేబుల్పై పుస్తకాలు ఉన్నా అతని ఆలోచనలు మాత్రం వేరే చోట. నేను ఏమి చేసినా నన్ను నమ్మడం లేదే, కాని ఇలా ఎప్పటికీ ఉండలేను అని అనిపించింది. అదే సమయంలో అతని తండ్రి గదిలోకి వచ్చి అతని భుజంపై చెయ్యి పెట్టి, అర్జున్, నువ్వు నీలో ఉన్న బలం చూసుకో, నమ్మకమంటే బయటనుంచి రాదు, నీలోనే పెంచుకోవాలి అని చెప్పారు. ఆ మాటలు అర్జున్ మనసులో ఒక చిన్న వెలుగులా మెరవడం ప్రారంభించాయి. తరువాతి రోజు నుండి అర్జున్ చిన్న చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట అద్దం ముందు నిలబడి తన పేరే నమ్మకంగా పలకడం ప్రాక్టీస్ చేశాడు. మొదట వింతగా అనిపించినా ప్రతిరోజూ కాస్త కాస్త ధైర్యం పెరిగింది. నేను చేయగలను అనే మాటను రోజూ పదే పదే తనతోనే చెప్పడం మొదలుపెట్టాడు. అతనిలో ఒక కొత్త వెలుగు మెరుస్తోంది. చిన్న అడుగులే అయినా అవి అతడిని పెద్ద మార్పు వైపు నడిపిస్తాయని అతనికి తెలియడం మొదలైంది. ఒకరోజు స్కూల్లో రిసెస్ సమయంలో అర్జున్ ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక కొత్త బాయ్ వచ్చి, హాయ్, నేను రోహిత్ అని పలికాడు. అర్జున్ మొదట సైలెంట్గా నవ్వాడు. రోహిత్ అతనితో మాట్లాడుతూనే, నువ్వు చాలా శాంతంగా ఉన్నావు, కాని నీలో ఏదో స్పెషల్ ఉంది అని అన్నాడు. ఆ మాటలు అర్జున్ హృదయాన్నే స్పర్శించాయి. మొదటిసారిగా ఎవరో అతనిలో మంచి విషయం చూసినట్టు అనిపించింది. ఆ రోజునుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న మంచి సిరం మొదలైంది. రోహిత్ సపోర్ట్ అర్జున్ చిన్న చిన్న పనుల్లో ముందుకు రావడం మొదలుపెట్టాడు. క్లాస్లో ఒక చిన్న ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పాడు. టీచర్ సంతోషంగా గుడ్ జాబ్ అర్జున్ అని పలికింది.
ఆ ఒక్క మాట అతనికి పెద్ద ప్రోత్సాహం. నేను నిజంగా చేయగలను, నన్ను నేను నమ్ముకుంటే చాలు అనే భావన అతనిలో స్థిరపడింది. ఒక్కో చిన్న అడుగు అతడి ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా పెంచుతూ తీసుకుపోతోంది. స్కూల్లో ఒక పెద్ద ఈవెంట్ ప్రకటించారు. ఇంటర్ స్కూల్ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్. క్లాస్ మొత్తానికి ఇది ఉత్సాహం. కానీ అర్జున్ గుండెలో భయం మరియు ఆశ మిక్స్ అయ్యున్నాయి. అతని మనసు నెమ్మదిగా ఇది నీ ఛాన్స్ కావచ్చు, ఒకసారి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది, కాని వెంటనే మరోగళం, లేదేమో, మళ్లీ అవమానమవుతుందేమో. ఈ రెండు భావాలు అతని మనసులో యుద్ధం చేస్తున్నాయి. ఆ రాత్రి అర్జున్ తన పడక మీద పడి పైకప్పును చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు. తన మొదటి ఫెయిల్యూర్ గుర్తొచ్చింది. కాని తండ్రి మాటలు కూడా గుర్తుకొచ్చాయి. చెయ్యి గట్టిగా బిగించి కళ్లలో ఒక చిన్న స్పార్క్ మెరిసింది. ఇది నేను తప్పించుకోలేను, భయం ఉన్నా ప్రయత్నిస్తాను అని తనలోనే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం అర్జున్ జీవితంలో మొదటి పెద్ద ధైర్యం. అర్జున్ పోటీ కోసం ప్రతిరోజూ శ్రమించడం ప్రారంభించాడు. గదిలోనూ ఆవరణలోనూ అద్దం ముందు తన కథను స్పష్టంగా ధైర్యంగా చెప్పడం ప్రాక్టీస్ చేసుకున్నాడు. మొదట మాటలు తడబడ్డాయి, కాని ప్రతిరోజూ కాస్త మెరుగయ్యాయి. రోహిత్ అతనికి నీ వాయిస్ చాలా బాగుంది, ఇంకా లౌడ్గా చెప్పు అంటూ హెల్ప్ చేసేవాడు. ఈ ప్రాక్టీస్ అర్జున్లో ఒక కొత్త ఎనర్జీకి కారణమైంది. స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ రోజు వచ్చింది. ఆడిటోరియం వెలుతురు, జనాల సందడి, స్టేజి మీద ప్రకాశించే లైట్లు అన్నీ అర్జున్ గుండెల్లో గుబులు పెంచాయి. అతని పేరు పిలిచారు. చేతులు తేలికగా వణికినా ఈసారి అతను వెనుదీయలేదు. స్టేజి వైపు నడిచే ప్రతి అడుగు అతను భయాన్ని జయిస్తున్న అడుగుల్లా అనిపించింది. స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ రోజు వచ్చింది. ఆడిటోరియం స్టేజ్ మీద నిలబడి అర్జున్ ఒక లోతైన ఊపిరి పీల్చుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో అతని మనసు ప్రశాంతమైంది. కథ చెప్పడం ప్రారంభించాడు. మాటలు స్పష్టంగా, ధైర్యంగా, హృదయం నిండా బయటకొచ్చాయి. అతని వాయిస్లో కొత్త శక్తి, కొత్త నమ్మకం వినిపిస్తోంది. ప్రేక్షకులు శ్రద్ధగా వింటున్నారు. అర్జున్ని చూసి ఎవరికైనా అర్థమవుతుంది, ఇవాళ్ల ఏదో పెద్ద మార్పు జరుగుతోంది. అతను కథ పూర్తి చేసిన వెంటనే కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఆ తర్వాత భారీ చప్పంది. టీచర్లు, జడ్జీలు అందరూ ప్రోత్సాహకరంగా తల అడ్డేశారు. రోహిత్ స్టేజ్ ముందు నిలబడి నువ్వు చేసి చూపించావ్రా అని చేతులూపుతున్నాడు. అర్జున్ కళ్లల్లో ఆనందం నీళ్లలా మెరిసింది. ఇది అతనికి గెలుపుకన్నా పెద్ద విజయం. తరువాతి రోజు స్కూల్లో అర్జున్ని అందరూ అభినందించారు. కొంతమంది పిల్లలు కూడా అతని దగ్గరకు వచ్చి నువ్వు ఎలా అలాంటి ధైర్యం తెచ్చుకున్నావ్ అని అడిగారు. అర్జున్ ఓ చిన్న నవ్వుతో చిన్న చిన్న ప్రయత్నాలు, నన్ను నేను నమ్ముకోవడం, అదే సీక్రెట్ అని చెప్పాడు. అతని మాటలు మరికొంతమంది పిల్లల్లో కూడా చిన్న వెలుగురేపాయి. రోజు ముగుస్తుంటే అర్జున్ కిటికీ దగ్గర మళ్లీ నిలబడ్డాడు. కాని ఇవాళ అతని కళ్లలో భయం లేదు, నమ్మకం మాత్రమే ఉంది. మనలోని భయాలు మనల్ని ఆపుతాయి, కాని మనలోని నమ్మకం మనల్ని ముందుకు తీసుకుపోతుంది అని అతను ఆలోచించాడు. ప్రతి ఒక్కరిలోనూ ఒక అర్జున్ ఉన్నాడు. కాస్త భయపడే, కాని పెద్ద కలలు కన్న అర్జున్. ఆత్మవిశ్వాసమంటే బిగ్గరగా మాట్లాడటం కాదు, మనపై మనకు నమ్మకం కలిగి ధైర్యంగా ముందడుగు వెయ్యడం. అదే నిజమైన విజయానికి రహస్యం.